మండోదరి జన్మ వృత్తాంతము. తార, అంగద, ఆంజనేయాదులు వింధ్య పర్వతము చేరి అన్ని వైపులా సీతమ్మ కొరకు వెదకిరి. ఎక్కడా జాడలేదు. అప్పుడు అంగదుడు సుగ్రీవుని ఆజ్ఞను గుర్తు చేసి బడలిక లెక్క చేయకుండా వెదకుటకు బయలుదేరండని వానరులను ప్రోత్సహించెను. అట్లు వెదకుచూ వారు వింధ్య పర్వత శ్రేణి యొక్క దక్షిణ పశ్చిమ కోటికి చేరిరి. అప్పటికి సుగ్రీవుడు నియమించిన నెల గడిచిపోయాను. ఆ ప్రాంతమున ఎక్కడా జలాశయము జాడలేదు. వారు ఆకలితో దాహముతో నీటి కొరకు వెదకజొచ్చిరి. ఒకచోట వారికి ఒక బిలము నుండి కొన్ని పక్షులు బయటికి వచ్చుటను చూచిరి. ఆంజనేయ స్వామి వారు వాటి రెక్కలపై నీటి తుంపర్లను గమనించి ఆ బిలములో ఏదో జలాశయము ఉండును అని చెప్పెను. ఆ బిలము ద్వారమందు పొదలు దుర్గంధముగా నున్నది. అయినా నీరు కనుక దొరికితే దాహం తీర్చుకోవచ్చని ఒకరి చేయి ఒకరు పట్టుకుని బిలములో ప్రవేశించరు. కొంత దూరం పోయిన తర్వాత వారికి వెలుతురు కనిపించను. ప్రాణములు లేచి వచ్చినట్లయ్యను. ఇంకా ముందుకు వెళ్ళగా వారికి ఫల పుష్ప శోభితమైన మహావనమును, సరస్సులను, భవనములను, స్వర్ణ శయ్యాసనములను, భోజన భాజనములను చూచిరి. అది అంతయు వారికి మాయామయమైన విచిత్ర సృష్టిగా తోచెను. అందువలన ఆ నీటిని తాగితే ఏమగునో, ఆ ఫలములు తింటే ఏమగునో అని భయము కలిగి ఎవరైనా కనిపించురేమోనని వెదకగా వారికి ఒక చోట తేజోమహితమైన ఒక తాపసి కనిపించెను. ఆమె తేజమునకు విస్మృతులై ఆంజనేయ స్వామి వారు సాహసించి ఆమెను సమీపించి, అమ్మ నీవెవరివి, ఈ బిలం ఎవరిది అని అడిగను. ఆమె తాను మేరు సావర్ణి పుత్రిక అయిన స్వయంప్రభ అని, హేమకు ప్రాణ సఖినని తెలియజేశాను. మయుడను దానవుని చేత ఈ కాంచనవనము సృష్టింపబడెను. అతడు వేల కొలది సంవత్సరములు తపస్సు చేసి బ్రహ్మ వలన శిల్ప శాస్త్రాచార్యుడైన శుక్రుని జ్ఞాన సంపదను వరముగా పొంది ఈ వనమును నిర్మించెను. హేమయను అప్సరసయందు ఆసక్తుడై ఈ వనమందు చాలా కాలము నివసించెను. వారికి మాయావి, దుందుభి, మండోదరి అని పుత్రిక కలిగెను. ఆ మండోదరినే రావణాసురునికి ఇచ్చి వివాహము చేసెను అని స్వయంప్రభ అని హేమ యొక్క ప్రాణసఖి తెలియజేశాను. ఆమె హేమ దేవకార్యము కొరకు పోయి 14 సంవత్సరాలు జరుగుచున్నది. అందువలన నేను ఇందు ఉండి ఈ వనమును రక్షించుచున్నాను. ఇంతకు మీరెవరు, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుగా, తాము సీతమ్మను కొరకు అన్వేషించుచు ఆకలి దాహముతో ఈ బిలమునందు ప్రవేశించితిమి అని చెప్పి గడువు పూర్తయినదని చెప్పగా, ముందు మీరు ఫలములను స్వీకరించుడు అని తెలియజేసిన స్వయంప్రభ. వానరులు సంతుష్టులై ఆంజనేయుడు, అమ్మ నీ ఆతిథ్యం వలన మేమందరము బతికితిమి, నీకు ప్రత్యుపకారము చేయదలిచితిమి అనగా, నాకు ఏమి కావాలను అని ఆమె తెలియజేశాను. ధర్మానుష్ఠాన పరాయణురాలైన నాకు దేనితోనూ పని లేదు అనెను. ఉపకారమును పొందిన వారందరికీ ప్రత్యుపకారము చేయవలనను తలంపు కలగదు. కానీ మహాపురుషులు ఇతరుల వలన ఏ చిన్న ఉపకారమును పొందినా దానిని ఉపేక్షింపక, విస్మరింపక తమకు చేతనైనంత వరకు ప్రత్యుపకారము చేయుటకు ప్రయత్నింతురు. ఆంజనేయ స్వామి అట్లు అనగా స్వయంప్రభ ఎంతో ప్రసన్నురాలై, మీ విషయమున నేను పరితిష్ఠురాలనైతిని అని తెలియజేసి వారి భయమును ఉపశమింపజేసి, ఆంజనేయ స్వామి ఇట్లు పలికెను, అమ్మా మేమందరము శరణు వేడుచున్నాము,
మిమ్మల్ని ఈ బిలము నుండి మమ్మల్ని బయటికి చేర్చుటకు ఉపాయమును సూచించమని తెలుపగా ఆమె వారిని కళ్ళు మూసుకోమని తెలియజేసింది. కొంతసేపు అయిన తర్వాత తెరవమనగా వారు బిలము బయట నుండిరి. అప్పుడు వారికి భయమును పోగొట్టి ప్రియవాక్యములు పలికి, ఇది వింజము, ఇది ప్రస్రవణము, ఇది మహోదధి అని గుర్తులు చూపించి మరలా స్వయంప్రభ ఆ గుహలోనికి వెళ్ళిపోయాను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.